ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని సన్నిధానంలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో దేవునికి మరింత సమీపంగా జీవిస్తున్నారని ప్రభువుని బట్టి మహిమపరుస్తున్నాను. దేవుడు గొప్పవాడు. ఆయన మరణాన్ని జయించాడు, అంతేకాకుండా సమాధిని జయించాడు. చివరికి పరలోకానికి ఆయన వెళ్ళి మనల్ని ఆయనతో పాటు నిత్య రాజ్యం ఉండడానికి ఆయన వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడని నీకైతే తెలుసు, క్రైస్తవుడిగా ఉన్నావు. కానీ అది తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారికి తెలియజేయాలంటే నువ్వు వెళ్ళాలి కదా, వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. కనుక అతి ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు కనుక ఆధిక్యతను మనం క్రియల్లో పెట్టి ప్రభు మార్గంలో నడుద్దాం. ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకు పంపించి ఉన్నాడు. కనుక ఆ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 26వ వచనము. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 verse 26 టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గురించి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండి పొమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను. వినాలి ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ దేవాది దేవుడు, సృష్టికర్త, సజీవుడైన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన ప్రభువైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఇక్కడ దేవుడు యెరూషలేమును గురించి, యూదాను గురించి ఒక ప్రవచనాన్ని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తాను ప్రొఫెసీ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే చూద్దాం. నేను సేవకుని మాట రూఢిపరుస్తాను, నా దూతల ఆలోచన నెరవేరుస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఇక్కడ దేవుడు స్వయంగా తన ప్రవక్త ద్వారా ఏమంటున్నాడంటే, తన సేవకుడి ద్వారా ఏ మాట విడుదలవుతుందో ఆ మాటను ఆయన రూఢిపరుస్తాను అంటున్నాడు. అంతేకాకుండా వారి ఆలోచన ఆయన నెరవేరుస్తానని దేవుడే స్వయంగా తన మాటను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు వింటున్న నీవు దేవుని మాటలను రూఢిగా నమ్ముతున్నావా? ఆయన చెప్పిన ప్రతి ఆలోచన నెరవేరుస్తుంది అని నువ్వు నమ్ముతున్నావా? అయితే నమ్ముతున్నట్లయితే నువ్వు నిజంగా దేవుని నమ్ముతున్నావని అర్థం. కానీ నమ్మట్లేదు అంటే నువ్వు దేవుని నమ్మట్లేదు అని అర్థం. అయితే వినాలి ప్రియ దేవుని బిడ్డ, నిజమైన సేవకుడు ఎవరో, నిజమైన దేవుని పరిచారకుడు ఎవరో నీవు గ్రహించినట్లయితే నీ జీవితము ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా చేత ఎవరైతే అభిషేకించబడతారో, ఎవరైతే యెహోవా చేత ప్రతిష్ఠించబడతారో వారు దేవుని కోసం నమ్మకమైన సేవ చేస్తారు. అంతేకాకుండా వారు నిజమైన వాక్యాన్ని ప్రకటిస్తారు, నిజమైన దేవుణ్ణి వారు ప్రకటిస్తారని మనం గ్రహించాలి. ఇక్కడ ప్రవక్త గురించి దేవుడు అంటున్నాడు, నా సేవకుడు ఏదైతే మాట్లాడుతాడో, ఏదైతే నా సేవకుడు ఆలోచన చెప్తాడో అది ఖచ్చితంగా రూఢిపరుస్తాను, నెరవేరుస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇక్కడ వాగ్దానం కింద చూసుకున్నట్లయితే, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గురించి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. ఇక్కడ జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆత్మీయ జీవితంలో ఇక్కడ యూదాను గురించి, యెరూషలేమును గురించి 2 మాటలు చెప్తున్నాడు. అది నివాస స్థలముగా ఉంటుందట, అంతేకాకుండా అది బాగు చేయబడుతుంది అని సజీవుడైన దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఏదైతే చెప్పనై ఉన్నాడో దానిని మాత్రమే ఆయన చెప్తున్నాడని మనం గ్రహించాలి. ఒకవేళ నీ జీవితంలో జరగదని అనుకుంటున్నావా? నా జీవితంలో వివాహము జరగదు, నా జీవితంలో నా ఆరోగ్యము కుదుట పడదు, నా జీవితంలో నా బిడ్డల భవిష్యత్తు సెటిల్ అవ్వదు, నా బిడ్డల జీవితంలో అనుకున్న ఆశీర్వాదాలు వారు పొందుకోరు అని నీవు కనుక నిర్లక్ష్యం చేసే మాటలు వింటున్నట్లయితే విను. దేవుని నిజమైన సేవకుడు ఎవరైతే ఉంటారో, దేవుని ద్వారా ఎవరైతే ప్రతిష్ఠించబడతారో, వారు ఏదైతే విశ్వాసంతో ప్రకటిస్తారో, దేవుని ఆత్మచేత కొన్ని మాటలు ప్రకటిస్తారో అది ఖచ్చితంగా రూఢిగా నెరవేరుస్తానని దేవుడు అంటున్నాడు. ఆ మాట ఖచ్చితంగా ఆయన సఫలపరుస్తానని. కారణం ఏంటంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. కనుక ఈరోజు నీ జీవితంలో ఏదైతే నువ్వు జరగదనుకుంటున్నావో, ఏదైతే కాదనుకుంటున్నావో అయితే దేవుడు అంటున్నాడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానంటున్నాడు. దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తానంటున్నాడు. అంతేకాకుండా పాడైపోయిన స్థలములను ఆయన బాగు చేస్తానంటున్నాడు. కనుక నీ జీవితంలో ఏదైనా పాడైపోయిందా? ఆరోగ్య విషయంలో పాడైపోయావేమో,
ఒకవేళ నీ జీవిత విషయంలో పాడైపోయావేమో, అయితే విను, వీటన్నిటి విషయంలో దేవుడు నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేస్తాను కనుక ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించు. నీ జీవితంలో దాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. అటు దేవుని యొక్క మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించుకుంటాడు. ఆమేన్.